సిఐ నాగరాజు మీద మరొక కేసు నమోదైంది. అదేంటంటే మొన్న జగన్ వెళ్ళక ముందు పట్టించుకోలేదు, జగన్ వెళ్ళాక పట్టించుకున్నటువంటి కేసు క్రాంతి కుమార్ కేసు. ఎంఆర్పిఎస్ నాయకుడు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న కేసు. 8 ఏళ్ల నుంచి ఎలాంటి కేసు లేకపోయినా అతన్ని పాత కేసుల విషయంలో పిలిచి వేధించారు, అతని చేతన చెయ్యకూడని పనులన్నీ చేయించారంటూ ఇక ఆ బాధుళ్ళు ఆ హింసని భరించలేనంటూ ఆత్మహత్య చేసుకుని సెల్ఫీ వీడియో తీస్తే ఆ అంశాన్ని పోలీసులు పట్టించుకోకపోవడం అన్నటువంటి దాని మీదన జరిగినటువంటి పరిణామం. దాని తర్వాత ఇప్పుడు ఆ కేసుని ఏదైతే జగన్ వాళ్ళింటికి కూడా వెళ్ళారు, మొన్న సాయి కృష్ణ ఇంటికి జగన్ వెళ్ళాక అప్పుడు ఆ కేసు టేకప్ చేశారు అలం దగ్గర నుంచి. ఇప్పుడు ఈ కేసులో కూడా జగన్ వెళ్ళి రావడం, ఆ తర్వాతన ఏసీపీ పిలిచి ఆ ఫోన్ అతను సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసినటువంటి ఫోన్ని తీసుకురమ్మని చెప్పడం, ఆ ఫోన్ని ఫోరెన్సిక్కి పంపించడం, ఫోరెన్సిక్ రిపోర్ట్లో అది ఒరిజినల్లే అని తేలడం, అతను చేసిందని అని తేలడం. దాంతో ఇప్పుడు నాగరాజు మీద మరొక కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా నమోదు చేయడం అన్నటువంటి తాజా పరిణామం.